హలో అండి, వెల్కమ్ టు మై ఫ్యాషన్స్. నేనైతే ఈ వీడియోలో మనకి నెక్ పీస్ అనేది ఏ విధంగా జాయింట్ వేసుకోవాలి అంటే మనకి పైన షోల్డర్స్ దగ్గర జారిపోయినట్టుగా ఉంటుంది కదా బ్లౌజ్ అనేది. ఆ విధంగా రాకుండా మనకి నెక్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా రావాలి, టైట్గా ఉండాలి అని అంటే కనుక ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను మొత్తం బ్లౌజ్ అంతా కూడా స్టిచ్ చేసి పెట్టుకున్నాను అనమాట. మనకి నెక్ పీస్ అనేది ఇప్పుడు ఏ విధంగా జాయింట్ వేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనకి పైన షోల్డర్స్ దగ్గర మనం ఈ మధ్యలో జాయింట్ అయితే వేసుకుంటాం కదా, అక్కడ మనకి కొంచెం లూజ్గా పైకి లేచినట్టుగా లేకపోతే నెక్ అంతా కూడా మనకి కరెక్ట్గా ఫిట్టింగ్ అనేది రావట్లేదు అని అనుకుంటే కనుక మీరు ఇప్పుడు నేను చెప్పిన విధంగా నెక్ పీస్ అనేది జాయింట్ వేసుకుంటే కనుక మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. అదే విధంగానే నేను వీడియోలో అయితే చూపిస్తాను. నా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేసి నా ఛానల్లో కొత్తగా వస్తే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనము నెక్కి క్రాస్ పీస్లు అయితే ఈ విధంగా కట్ చేసుకొని వేసుకుంటాం కదా. నేను ఈ పీసులన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. ఇది క్లాత్ అయితే కొంచెం చిన్నగా ఉండడం వల్ల ఇవి కొంచెం పీసులు అనేవి ఎక్కువగా కట్ చేసుకోవాల్సి వచ్చిందనమాట. ఇప్పుడు మనం ఈ కట్ చేసుకున్న పీసులని క్రాస్గా జాయింట్ అనేది వేసుకుంటున్నాను. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా మీరైతే జాయింట్ వేసేసుకోండి. అయితే షోల్డర్స్ జారిపోవడం అనేది మనము బ్లౌజ్ కట్ చేసుకోవడంలో కూడా ఉంటుందన్నమాట. మీరు ఒక పర్ఫెక్ట్గా బ్లౌజ్ కట్ చేసుకున్నప్పటికీ కూడా మనకి బ్లౌజ్ అనేది నెక్ దగ్గర జారిపోయినట్టు అవుతుంది అనుకుంటే కనుక నేను ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా అయితే మీరు నెక్ అనేది స్టిచ్ చేసుకుంటే కనుక మీకు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈ విధంగా నేను ఈ పీస్లన్నీ కూడా జాయింట్ వేసేసుకున్నాను. ఇప్పుడు ఈ పీస్ని మనం నెక్కి అయితే జాయింట్ వేసుకుందాము. ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా మీరు ఈ నెక్ పీస్ జాయింట్ వేసుకుంటే కనుక మీకు ఈ షోల్డర్స్ జారడం అనేది ఆ ప్రాబ్లం అనేది కొంచెం తగ్గుతూ ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి అయితే చూడండి. మనం ఈ నెక్ పీస్ అయితే స్టిచ్ చేసుకున్నాం కదా, ఇది బ్లౌజ్కి జాయింట్ వేసేటప్పుడు నార్మల్గా స్టిచ్ వేసుకుంటూ వెళ్ళకుండా ఈ క్లాత్ అనేది కొంచెం లాగుతూ మనం బ్లౌజ్ అయితే కదిలించకుండా పైన జాయింట్ వేసుకునే పీస్ ఉంటుంది కదా, ఈ పీస్ మన క్రాస్ పీసులు కట్ చేసుకుంటాం కాబట్టి ఇది మనం ఎంత లాగితే అంత క్లాత్ అనేది సాగుతుంది. కాబట్టి మీకు అది ఎంత వస్తే కనుక అంత మీరు పైన క్లాత్ అనేది టైట్గా లాగుతూ కనుక దీనికి బ్లౌజ్కి స్టిచ్ వేసుకుంటే కనుక మనకి ఇది బాడీ మీదకి వెళ్ళిన తర్వాత ఫిట్టింగ్ అనేది మనకి టైట్గా పట్టేసినట్టుగా నెక్ అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. కాబట్టి ఒకసారి ఈ విధంగా అయితే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు మొత్తం నెక్ పీస్ అంతా కూడా కొంచెం లాగుతూ పైన మనం జాయింట్ వేసుకునే పీస్ అయితే లాగుతూ దీన్ని సాగదీస్తూ మనకి బ్లౌజ్కి మొత్తం కూడా స్టిచ్ అనేది వేసేసుకుంటే మీకు ఫిట్టింగ్ అనేది బాగుంటుంది. కాబట్టి మీరైతే ఈ విధంగా వేసుకోండి. మీకు షోల్డర్స్ అనేవి జారడం అనేది ఎవరికైతే ఉంటుందో ఈ విధంగా అయితే వేసుకోండి. నెక్ పీస్ అంతా కూడా మనం దీనికైతే బ్లౌజ్కి జాయింట్ వేసుకున్నాం కదా, దాని తర్వాత ఇప్పుడు మనం మామూలుగా హెమ్మింగ్ చేసుకోవడానికి అయితే స్టిచ్ చేసుకుంటాం కదా, సేమ్ అదే విధంగా క్లాత్ని అయితే వెనుక వైపుకి తిప్పేసుకొని దీన్ని మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ అయితే చేసుకోవచ్చు. మీరు ఈ విధంగా చేసుకుంటే మనకి నెక్ పీస్ అనేది దగ్గరగా ఉండి మనకి బ్లౌజ్ అనేది వెడల్పు అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు పైన షోల్డర్స్ జారడం అనే కంప్లైంట్ అనేది ఉండకుండా మీకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. మొత్తం అంతా కూడా అదే విధంగా స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇక్కడైతే మనకి క్లాత్ అనేది ఈ విధంగా సాగదీస్తే కనుక మనకి బ్లౌజ్ అనేది కొంచెం సాగుతూ ఉంటుంది. నెక్ దగ్గర మాత్రం మనకి టైట్గా ఉంటుంది. కాబట్టి మీకు ఫిట్టింగ్ మాత్రం పర్ఫెక్ట్గా ఉంటుంది. అయితే మీకు మనకి ఎలాస్టిక్ వేసుకుంటే ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు నెక్ పీస్ అనేది జాయింట్ టైట్గా లాగుతూ కనుక జాయింట్ వేసుకుంటే సేమ్ అదే విధంగా ఉంటుంది. చూసారు కదా, మొత్తం కూడా స్టిచ్ చేసుకున్న తర్వాత మన బ్లౌజ్ అనేది ఈ విధంగా ఉంది. నా వీడియో మీకు నచ్చినట్లయితే కనుక తప్పకుండా నా వీడియోని అయితే లైక్ చేయండి.